హలో ఫ్రెండ్స్, బ్రోకలీ ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఒక్క బ్రోకలీ తీసుకున్నాను. వేడి నీళ్ళు పెట్టాను. ఆ వేడి నీళ్ళలో బ్రోకలీ కడుక్కొని శుభ్రం చేసుకోవాలి. ఫస్ట్ చూడండి, బ్రోకలీ వేడి నీళ్ళతో కడుపు పట్టుకున్నాను. 1 ఆనియన్, పొట్టు కొబ్బరి తురుము, ఒక వెల్లుల్లి తురుము, కొంచెం అల్లం తురుము, ఒకటి పచ్చిమిరకాయ, కొన్ని బఠానీలు అండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఒక 2 టీ స్పూన్లు ఉంటుందండి ఆయిల్, అంతే. కాళ్ళు కొంచెం కొద్దిగా వేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం వేడెక్కాలండి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, బఠానీ, లైట్ బాగా కొద్దిగా కాల్చాలి. ఇంటికి తగ్గిపోవడం చాలు. ఒక చిటికెడు పసుపు, డైట్ చేసేవాళ్ళకి బ్రోకలీ తింటే సన్నపడతారండి.
ఇది డైట్లో ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. దీన్ని డైలీ చేసుకుంటున్నా బాగా హెల్తీగా ఉంటారు. రమ్య, ఆ రోజు క్యాన్సర్ ಬಗ್ಗೆ ఏమో చెప్తున్నావు కదా, ఏంటి? క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అంటే క్రూసిఫెరస్ ఫ్యామిలీ ఉంటుంది కదా, అంటే బ్రాకలీ, క్యాబేజ్, గార్డెన్ క్రెస్, స్ప్రౌట్స్, మస్టర్డ్ ఇవంతా క్రూసిఫెరస్ ఫ్యామిలీకి చేరుతుంది. ఇవన్నీ తింటే క్యాన్సర్ అనేది రాదు. ఓహో, ఇవి తింటే క్యాన్సర్ అనేది రాదా? మహిళల్లో మెయిన్గా లేడీస్ ఇవన్నీ తింటే క్యాన్సర్ అనేది రాదు. చూసారండి, ఎన్నెన్నో తెలుసుకోవాలంటుంది. ఇలా అన్నీ తెలుసుకొని ఏమేమి తినాలో హెల్తీగా తినండి. ఇక్కడ ఎప్పుడు చూసిన ఆడవాళ్ళకు పీరియడ్స్ ప్రాబ్లము, క్యాన్సర్లు అవి ఇవి వస్తూ ఉంటాయి కదా, దాన్ని ఇలాంటివి ఫాలో చేస్తే కొన్ని మనము చేంజ్ చేసుకోవచ్చండి హెల్తీ ಬಗ್ಗೆ. హాఫ్ టీ స్పూన్ కారం పౌడర్ అండి. మనకి ఎంతకాలం చేసుకోవాలండి, చాలా వేసుకుంటే బాగోదు, కొద్దిగానే వేసుకోవాలి. చపాతీ కదండి. బ్రోకలీ అయితే బాగా ఫ్రై అయిపోయిందండి. కొంచెము గరం పౌడర్, కొంచెం చికెన్ మసాలా అండి. ఓకే, కాసేపు మూత పెట్టుకుందామండి. మంట కొంచెం సిమ్గా పెట్టుకుందాం. వాటర్ ఇవ్వ. కొబ్బరి తురుమండి. లాస్ట్లో అండి పల్లి పౌడర్, కొంచెం పల్లి వేయించుకొని దూరగా మిక్సీ పట్టుకున్నానండి గార్నిష్ కోసం. నేను అలా కొంచెం మూత పెట్టేసి వదిలేద్దాం. మంట ఫుల్గా తక్కువ పెట్టుకోవాలండి. బ్రోకలీ ఫ్రై అయితే రెడీ అయిందండి. ఇప్పుడు చపాతీ చేసుకుందాం. బ్రోకలీలో ఎన్ని వెరైటీ చేసుకోవచ్చు. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.